అంటే మీరు ఏదైనా గురువు దగ్గర అంతరోపదేశం తీసుకోవడం గానీ, దాన్ని ప్రాక్టీస్ చేయడం గానీ ఏమైనా జరిగిందా మీకన్నా? చాలా 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 మంది ఉన్నారండి. చెప్తూ పోతుంటే మనకి ఈ టైం అస్సలు సరిపోదు ఇంకా. 93లో నాకు మాట్లాడాలంటే చాలా భయము అప్పట్లో. అసలు రోడ్డు దాటడానికి కూడా భయపడేదాన్ని అలా చూస్తూ. అంటే యోగా క్లాస్ వరకు బాగానే చెప్తాను. క్లాస్ అయిందా వాళ్ళకి నాకు సంబంధం లేదు ఇంకా. ఏం అడిగినా మళ్ళీ నెక్స్ట్ డే అంతే. అట్లా ఉండేది. యానివర్సరీ సంవత్సరం అట్లా చేస్తాను. దాంట్లో కూడా నాకు మాట్లాడేవారు, వద్దు నేను మాట్లాడాను, మీరు చెప్పండి మీకు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అనేదాన్ని. ఒకసారి అనుకోకుండా హనుమంతుడి ఇది అనమాట గురుజీ ఆయన వచ్చారు. ఏం కావాలమ్మా అన్నారు. దాన్ని కూడా నేను అడగలేదు. ఎక్కడ కలిసారు వారిని? ఆయన కర్నూలేనండి, మల్లారి చౌరస్తా దగ్గర ఆయన వచ్చినారు. నాకు చాలా ఇష్టం. గురువులు, పీఠాధిపతులు, అవధూతలు, స్వాములు ఎవరున్నా సరే పరిగెత్తుకొని పోయి అడిగేదాన్ని కాదు, కానీ ఊరికే గమ్మున అంతే. వాళ్ళ చూపు పడ్డా చాలన్నట్టు చూస్తే ఇంకా అంతే తల ఉంచుకొని ఉండేదాన్ని. ఇలా చూసి నేను ఇదాన్ని మా వెనకాల ఉండరు స్టూడెంట్స్, కానీ ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని కాదులే. ఏమున్నా మంచిది కదా, చెడుదానికి ఎక్కడ తీసుకుపోతే అట్లా చెడు చేయొద్దు. చెడు నిప్పు మన్ని గాలి చేస్తుంది, మంచి తొందరగా చేస్తావు, ఎప్పుడు పోతా మనకే తెలియదు. అట్లని మాత్రం బాగా ఇష్టపడితే నేను ఫాలో అవుతుంది దాన్ని. వాళ్ళని తీసుకెళ్ళారు. వెనకాల నుంచి వాళ్ళు పోరు ఇంకా మేడం మేడం నేను అడిగాను అని ఇట్లాగే ఉన్నా. వాళ్ళే అడిగారు. మా మేడంకి చాలా భయం అండి, తనకి చాలా బాగా తెలుసు కానీ తను ఏం చెప్పరు. ఆసనాలు ప్రాణం అంత చెలని వెళ్ళిపోతారంటే అవునా అని ఆయన ఆలోచించి ఒక మంత్రం చెప్పారు. ఇది హనుమంతుడిది 40 రోజులు చేయాలి చూడమ్మా. పొద్దున సాయంత్రం తలస్నానం చేయాలి. 216 216 ఒక మంత్రము, ఇంకొకటి వచ్చేసి 54 సార్లు ఇంకొకటి పెద్ద మంత్రం. ఎంత టైం పట్టేదండి. 2:30కు లేచి స్నానం చేసి మళ్ళీ ఒక పూట భోజనం, చేపలు పడుకోవడం. అట్లా చేసే మండలం రోజులు ఎగ్ కూడా తినొద్దు కదా, ఏం తినొద్దు. నాకంత ఇష్టం కాదు, కాకపోతే ఉండేది ఎగ్గు డే బై డే అట్లా. సరే మానుకుంటాను. అయిపోయిందా, అయిపోయిన తర్వాత చూడండి నాకే అనిపిస్తుంది అందరూ ఇట్లా మాలలు వేసుకొని 40 days చేసి ఇట్లాగే లైఫ్ లాంగ్ చేయొచ్చు కదా, ఎందుకు మానుకోరు జనాలు అని. నెక్స్ట్ వీక్ నేను అసలు ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు నేను అసలు ముట్టలేదు ఇంకా. ఎన్ని కేకులు తెస్తారు కదా, బిస్కెట్ కూడా చూస్తా, ఎగ్ అంటే పక్కన పడేస్తా అంటే అట్లాగా. సో ఆ మంత్రం తీసుకున్న తర్వాత ఆయన అన్నారు లాస్ట్ డేకి అంతా నేను నీ కళ్ళకు వస్తానని ఆయన గురుగారు. కానీ ఆయన రాలేదు. నాకు 38వ రోజు హనుమంతుడే వచ్చారు. 38వ రోజు కరెక్ట్ గా ఇలా ఇలా లే ధ్యానంకి టైం అయింది లే అన్నారు. తప్పిమని లేచి కూర్చొని ఎంత సింధూరం, అసలు ఏంటి ఇది అనుకున్నా. ఆనందం కదండి. గబా గబా చాలా మళ్ళీ కూర్చున్నా. 39వ రోజు మళ్ళీ మెల్లగా లాటేషన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ పద్మాసనంలో అట్లాగే ఉండేసేసి చేసేదాన్ని. మంత్రాసనం కూడా పద్మాసనంలోనే గాల్లో లేస్తున్నారు అని నాకు తప్పిమని కళ్ళు తెరిచా. వామ్మో అసలు నాకేమో అవుతుంది. అది మెల్లగా కిందకు వచ్చేస్తా. ఇంకా 40 రోజు ఇంకా చెప్పలేనండి. ఎంత అసలు రూమ్ అంతా కూడా ఎప్పుడు ఆ సూర్యభగవానుడు ఎలా బయటకు వస్తుంటే ఆ కలర్లో అసలు దగదగ మెరిసిపోతుందండి రూమ్ అంతా. స్వామి 41 రోజు శంకు చక్రాలు అలా వెలుగుతున్నాయి. అంటే కళ్ళు మూసే కాదు, కళ్ళు తెరిస్తే వెలుగుతుంది. భగవంతుడా ఉన్నావు రానైనా. అప్పటి నుంచి నాకు ఇంకా మంత్రాల్లో నిజంగా ఏదో ఒకటి శక్తి ఉంది. దాంతో మనకి ఏదైనా భగవంతుడి దర్శనాలు జరుగుతాయని తెలిసింది. అయితే ఒకటి చూడండి, ఎందుకు నాకు గురువు గారు కళ్ళకి రాలేదు. ఒక 3 months తర్వాత ఆయన మా వీధికి వచ్చారు. గృహప్రవేశం ఉంటే ఆయన వచ్చారు. వెళ్తూ నేను బయట ఉన్నాను. అరే ఇట్లా ముఖం చూస్తేనే తమ్మి మీరు మంత్రం ఇచ్చినారు, నేను జయలక్ష్మి అన్నా. నేను కళ్ళకి వచ్చానా అన్నారు. రాలేదండి అన్న. అబద్ధాలు చెప్పడం రాదు కదా. వచ్చారా అని ఆయన సంతోషపడేవాళ్ళేమో. రాలేదండి. నువ్వేమో చేసావన్నాడు. మళ్ళీ ఒక భయం నాకు, నేనేం చేశాను. ఆయన వెళ్ళిపోయాడు. నీ సంగతి రేపు చెప్తా అన్నారు. వెళ్ళిపోయారు. ఇంకా రేపటి వరకు నాకు గిలి, నేనేం తప్పు బాగా గుర్తు చేసుకుంటున్నాను. నేనేం తినలేదు అని చెప్పినట్టు అన్నిసార్లు చేశాను. ఏం తప్పు చేసింటాను అనుకున్నా. 2వ రోజు ఆయన ఆ గృహప్రవేశంకి వచ్చారు. ఆయన ఇంట్లోకి వెళ్ళిపోగానే రండి అని పిలిచారు. మాకందరికి అందరూ క్యూ కట్టారండి కాలు మొక్కడానికి. నాకెందుకో ఒక బుద్ధి నా దగ్గర ఎట్లా అంటే, నాకు ఇష్టమైతే టచ్ చేస్తా, లేకుంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను టచ్ చేయను, గమనం ఉంటారు.
ఆ రోజు నాకు ఏమనిపించిందంటే అస్సలు నేను టచ్ చేయను, నేనేం తప్పు చేయలేదు అనుకొని ఇంకా నా లైన్ వచ్చింది, అందరూ వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ నేనే ఉన్నా యాక్షన్ అని ఊరికే అలా అనబోతున్నప్పటికీ ఒక మాట అన్నారండి, జయలక్ష్మి నేనేమో అనుకున్నా, నీతో నేను మొక్కించుకొని నా నుంచి వెళ్ళిపోయారు. నేను ఏమో అనుకున్నా, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోయినారు. ఎందుకు నాకు ఇంతవరకు నాకు అర్థం కాలేదు ఎందుకు. తర్వాత చెప్పాను కదా 10 రూపాయలు తీసుకొని వెళ్ళిపో అని. ఆయన నాకు 92లో క్లాస్ పెట్టారు గద్వాల్లో. నేను ఎక్కడ నేర్చుకున్నానో అక్కడే క్లాస్ పెట్టించారు. దానికి సౌందసింహారెడ్డి వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళమ్మ లక్ష్మీదేవమ్మ, ఆమె గెస్ట్కి వచ్చినారు. వచ్చి ఏంటి గద్వాల కోడలు నువ్వు గద్వాల పెట్టొచ్చు కదా క్లాసు, కర్నూలులో ఒక వెలుగు వెలుగుతున్నావట అలా చెప్పినారు. చెప్పి యోగా ఒకటేనా ఇంకేమైనా చేస్తావా అన్నారు. నాకు అప్పటికి ఏం తెలీదు, అంటే యమదూతలు అట్ట తెలీదు, మంత్రాలు ఇదేమో నా ఇంతగా నేర్చుకున్న 93, ఇది 92లో జరిగింది. అప్పుడు అన్నారు, ఒక బుక్ ఇచ్చారు నా చేతికి, ఒక యోగి ఆత్మకథ. తిప్పేసిందండి. అవునా అనుకున్నా, ఇది చదువు నీకు తెలుస్తుంది, అసలు గురువులు అంటే ఏంటి నీకు అర్థం అవుతుంది, నువ్వు దీక్షితులు గారిని ఒక్కరినే పట్టుకున్నావు, సరేనమ్మా అన్నాను, నువ్వు ఎప్పుడు గద్వాలకు వచ్చినా నువ్వు నా ఇంటికి రావాలి, నేను ఇట్లా వీళ్ళ గురించి చెప్తాను. వాళ్ళ ఇంటి నిండా అవే ఉన్నాయి ఫోటో, రామిరెడ్డి తాత ఉన్నారు కదా, ఎప్పుడు పోయినా 2 గారెలు పెట్టి ఇంత నెయ్యి పెట్టేవాళ్ళు, తినండి యోగా వాళ్ళకి ఏం కాదు తినండి అంట. సరే ఆ బుక్ తీసుకెళ్ళా. తర్వాత ఒకటి గుర్తు పెట్టుకోమ్మా, నువ్వు రామిరెడ్డి తాత దర్శనం చేసుకో, నేను ఎన్నేళ్ల తర్వాత నాకు ఒక రోజు అంట ఆయన తల మీద కాలు ఇలా పెట్టారట ఒకసారి, అప్పటి నుంచి ఇంకా నేను ఏ గురువు దగ్గర పోలేదమ్మా అన్నారు ఆమె. నేను అనుకున్నా సరే వెళ్దాంలే, ఏదైనా దిగంబర్ అంట, నేను నాకు వెళ్ళాల అని అంత మనసు ఇది లేదు, వెళ్ళాలనిపించలేదు. వెళ్దాం అనుకుంటున్నా దాన్ని పక్కన పెట్టేసాను. వెళ్దాం అనుకుంటా అట్లా 1 year అయిపోయింది. 93, 92 అట్లా బుక్ ఇచ్చారా, 93లో ఆయన అయిపోయింది. పేపర్లో చూసి అయ్యో ఎంత పని అయింది, ఆమె దర్శనం చేసుకోమంటే నేను దర్శనం చేసుకోలేదే, ఇప్పుడు ఎలా ఆయన దొరకరు కదా, ఉన్నప్పుడేమో నేను చాలా తప్పు పని చేశాను, మనసులో ఒక గిలి ఉండింది. అంత పెద్ద ఆవిడ చెప్తే నేను పోలేదు కదా. దీనికి ముందు ఆయన ప్రభాకర్ వర్ధన్ ఏమన్నారంటే సన్మాన దాంట్లో, గంజాయి వనంలో తులసి మొక్కలాగా నేను ఎన్నేళ్ల నుంచి పిలిపిస్తున్నాను దీక్షితులు గారిని, ఒక్కటే ఒక తులసి మొక్క వచ్చారు మన దానికి అంటే ఇంకా నాకు ఎంత ఆనందం అప్పుడు. మళ్ళీ అవునా అని అంత బాగా జరిగిందండి క్లాసు. మళ్ళీ నాతో 11 రోజులు అది చెప్పించుకున్న ఒకే ఎత్తు అయితే, మా గురుజీ లెటర్ రాశారు, సరస్వతి రూపంలో ఉన్న జయలక్ష్మి గారితో మీరు క్లాసులు చెప్పించుకోండి, నేను రాను గద్వాల్కని. ఆ లెటర్ దాచిపెట్టుకున్నా. నా గురువు ఎంత ఇష్టంతో ఆ లెటర్ రాసింటారు కదా, అంటే అది నాకు ఉంది కాబట్టి ఆయన రాసిన్నారు. అప్పుడు అనుకున్నా నిజంగా నాకు ఇంత ఉందా అని, నాకు తెలీదు, అది జాగ్రత్తగా ఉంది బీరువాలో ఆ లెటర్ అయితే. ఇదే ఆయన అన్నది. ఇంకా 1 year తర్వాత ఇక్కడికి వస్తాం కదా రామిరెడ్డి తాత దగ్గరికి. ఆయన ఏం చేశారంటే నా దగ్గర అప్పుడు బాలభవన్లో క్లాసులు చెప్తుంటే నేను ఆ టైంలోనండి ఒక అమ్మాయి వచ్చేది నా దగ్గరికి, పిల్లలు కాలేదని యోగాకి వచ్చిన్నారు. మా గురించి మాకు ఉంది అన్నారు, పిల్లలు కూడా దీంట్లో పిల్లలు పుడతారని. మేము అనుకునే వాళ్ళం పిల్లలు పుడతారంట, ఏందో గురుగారు అంటే ఇట్లా చెప్తుంటారని. ఆయన ఇరాక్ నుంచి వచ్చారట, అంటే మా గురించి టైంలో యోగా నేర్చుకున్నది. ఆయనకు అంత సేమ్ ట్రైన్లో పరిచయం అయ్యారు. వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టగానే టికెట్ బుక్ చేసి ఒకటి చైన్ పెట్టి పంపించారు, మీరు రావాలి, వాళ్ళకి మీరే పేరు పెట్టాలి. అవును అట్లా పుడతారా అనుకున్నాం మేము. ఆయన చెప్పిన ప్యాటర్న్ గుర్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిండిందండి, వాళ్ళ అమ్మ ఉండేది వైజాగ్లో, వాళ్ళ హస్బెండ్ కార్డియాలజిస్ట్. వాళ్ళ అమ్మ అన్నదట, ఒక్కరోజే ఉంటాను నేను, నిన్ను దింపేసి వెళ్తాను, రిజర్వేషన్ కూడా చేయించుకుంది. అయితే మా మేడం ఒకసారి చూసిపోదురా అమ్మ అంటే క్లాస్కి వచ్చింది ఆవిడ. ఇలా చూడగానే ఏమోనండి, నేను 1 month ఉంటాను ఇక్కడ అనేసిందంట. ఈ పాప నాతో చెప్పడం, మేడం మా మమ్మీ మీ మొహం చూడగానే 1 month ఉంటానంది ఇక్కడ, ఆమె నేర్చుకుంటాదంట, టికెట్ కూడా నేను క్యాన్సిల్ చేసేసుకుంటానంతే. ఆవిడ ఉన్నారు రోజు, ఇంకా క్లాస్ అయ్యగానే ఇవే మాటలు, ఈ అవధూతలు స్వాములు సన్యాసులు అనుకుంటూ ఏదో తిరిగాంలేండి. లాస్ట్ డే ఇంకా మేడం గారు నేను ఊరు వెళ్తున్నాను రేపు, ఈ రోజు ఎక్కడికి వెళ్దామండి అంటే వేరే ఇంటికి వెళ్ళాం భోజనానికి. తినేటప్పుడు ఆవిడ అన్నారు, మేడం గారండి రామిరెడ్డి తాత దగ్గర తీసుకెళ్ళొద్దా అంటే, నేను ఎప్పటి నుంచో అనుకున్నానండి, ఇప్పుడు ఆయన లేరు కదా అన్నా నేను. అంటే సమాధిని చూపించండి అన్నారు ఆవిడ. అవునా సరే అంటే, మీరు ఇంటికి వెళ్ళకండి, ఇంటికి పోతే ఇరుక్కుపోతారు మళ్ళీ, ఇటు నుంచి మీరు సమాధి దగ్గర తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళండి అన్నారు. వెళ్ళామండి ఇద్దరు.
నేను ఆవిడ వాళ్ళ కూతురు శశి, ఆమె పేరు విజయలక్ష్మి, నా పేరు జయలక్ష్మి, ఈమె శశి, ముగ్గురు పోయి కూర్చున్నాం అక్కడ. చిన్నది అది, పెద్దది ఏం కాదు. అట్లా ఒక అబ్బాయి కూర్చున్నాడు. మా తాత, వాళ్ళ తాత అంటారు, నాయన అంటారు. మా తాత ఉన్నప్పుడు ఇట్లా మా నాయన ఏదో చెప్తున్నాడు ఆయన. ఈవిడ వింటూ వింటూ కాసేపు అయిన తర్వాత అక్కడ ఒక మంచం ఉంటుంది, ఆయన పడుకునే మంచం. బాబు నాకు నడుములు కొంచెం వస్తున్నాయి బాబు, కొంచెం పెద్ద ఆవిడ, కొంచెం ఆనుకుందినా అని ఇట్లా అట్లా పోయి వెనక్కి పోతే ఆయన అన్నాడు వెంటనే, అమ్మది తాత మంచము, పైన ఎక్కి మీరు పడుకోవద్దండి, ఆనుకోండి ఏం పర్లేదు, కానీ ఎక్కి కూర్చోద్దండి అమ్మ అన్నాడు. సరేనండి అంది ఆవిడ. చూడండి ఎంత విచిత్రము, అలా అలా వెనక్కి పోయి అలా చేయబెట్టిందండి లోపలికి వచ్చేసాడు. అంతసేపు ఆమె 1 month నుంచి మేడం గారండి అన్న ఆవిడ అసే ఇక్కడ రా అంది. అయితే ఇంకా ఆయన ఏ బూతులు అవన్నీ వచ్చేసాయి బయటికి. అప్పుడు అబ్బాయికి అంటుంది, ఏరా బడవా, ఎంతసేపు అయింది నేను వచ్చి, నాకు మంచినీళ్ళు ఇవ్వాలని లేదా నీకు, పోయి నీళ్ళు తీసుకురాపోంది. నాకు లోపల ఇదనమాట, నిజమా కాదా, ఇట్లా వస్తారా నాకు నేను అనుకుంటున్నా లాజికల్ గా. అబ్బాయి వెళ్ళిపోయి నీళ్ళు వచ్చాడండి. ఒక 2 నిమిషాలకే ఇంతసేపు అక్కడ పక్కన తీసుకొచ్చేసాడు. ఆ లోపల ఈవిడ ఏం చేసిందంటే, ఇక్కడ రావే అంది వాళ్ళ కూతుర్ని. వచ్చింది, ఒక్కటి ఇచ్చింది చంపకేసి. ఎందుకు వెళ్తున్నావు యోగాకి నువ్వండి. నాకు లోపల భయం. అంటే ఇట్లా పిల్లలు పుడతారే, ఎల్లు కానీ పుడతారులే అని ఒకటి సింగపో అనింది. అంటే నేను అనుకున్నా, నెల నుంచి నేను తిప్పుతుంటే కూతురు అని పిలుచుకున్నారు, అట్లా ఉంటది కదండి మనసులో. మళ్ళీ ఇంకొకటి పోతే కొడుతుంది ఎందుకు లేని గమనన్న. ఆ అబ్బాయిని నీళ్ళు తీసుకొస్తే చెంబు పట్టుకొని బయటికి విసిరేసిందండి. ఇది నా చెంబా, ఇది నాదా, అక్కడ ఉంది చూడని చూపిస్తుందండి ఆవిడ. ఆమెకి ఫస్ట్ టైం వెళ్ళారు కూడా అక్కడికి, ఏం తెలియదు కదా. చెంబు అక్కడ ఉండే చెంబు తీపిచ్చింది, ఆ చెంబులో తీసుకురాపో. మళ్ళీ వెళ్ళాడు ఆయన. అప్పుడు ఇంకా నా వంతు వచ్చింది. ఇక్కడ రావే నువ్వు ముందు, ఎదురు చూసి ఇక్కడ రా అంది. మెల్లగా పోయి కూర్చుంది. పడిందిరా అనుకున్నానండి, లేదు, తల మీద చేయబెట్టింది. పెట్టి ఒక 2 రూపాయలు ఇవ్వు ఇచ్చి, తాతను చూడలేదని బాధపడుతున్నావు కదా నువ్వు, నీ కొరకే నేను వచ్చాను అని అలానే పడిపోయింది. ఇంకంతే. ఆయన వచ్చి తాత తాత అంటే ఏ తాత లేదు. ఇంకా నాకు డౌట్, ఇంకా ఇది నిజమా ఇట్లా కూడా వస్తారా అనుకుని. సత్యనారాయణ డాక్టర్ ఉన్నారు కర్నూలులో, వాళ్ళ ఫ్యామిలీ అంతా మన దగ్గర యోగాకి వచ్చి ఒకప్పుడు. ఆయనకు చెప్పేసారి ఎట్లా అంటే, అయ్యో మేడం గారు మీకేం తెలుసు అట్లా వస్తారమ్మా అంటే కూడా నాకు మళ్ళీ గీలే అనమాట. డాక్టర్ అయ్యి కూడా ఆయన కూడా చెప్తున్నారు. సరే ఏమైతుందో ఆ రోజు పడుకున్నప్పుడు నిజమా కాదా అనుకుంటే ఏదో నిద్రపోయా. నిద్రలోనండి ఆయన తాతకి వేసిన ఆ దండ ఉంటది కదా, మామూలుగా మల్లెపూలు కాకుండా ఇట్లా డెకరేషన్ ఇట్లా చమ్కీలు పెట్టింటారు. ఆ దండ ఆయన పట్టుకొని మేళతాళాలతో వచ్చి నాకు వేసి పోయాడు. ఇప్పుడన్నా నమ్ముతావా అని. అదేనండి. అప్పటి నుంచి నాకు ఇంకా అవధూతలు కూడా ఇట్లా ఉంటారని తెలిసింది. ఆ టైంలోనే ఒకరోజు ఇట్లాగే సార్ వాళ్ళ మిస్సెస్కి బీరెడ్డి సార్ వాళ్ళకి చెప్తున్నప్పుడు, మేడం ఇట్లా కాసిరెడ్డి తాత అంటే అప్ప అవును అని. మరి అయితే నేను ఒకసారి వస్తే పిలవరా అన్న. సరే మేడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తానులేండి అన్నారు. అదేంటో విచిత్రం, 2 రోజులకే నాకు ఫోన్ వచ్చింది, జిఆర్ రెడ్డి ఇంటికి వచ్చినారంట, మరి మీరు వస్తారా మేడం అంది. వెంటనే పరిగెత్తుకొని పోయా. ఆయన అప్పుడు భోంచేస్తున్నారు, ఇలా తినుకుంటుండి నా ముఖం చూసారు. అప్పుడు అట్లా నిల్చున్నా, అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడ రామ్మా అంతే. వెళ్ళగానే ఒక సగం అప్పడం పెట్టారు ఆయనకి. సగం అప్పడం ఇందా తిను అన్నారు. ఇచ్చి ఒక 5 రూపాయలు దాచుకోమా అని ఇచ్చి వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతున్నారు, నాయన ఏమన్నా చెప్పండి అంటే, ఆయన వెళ్ళేటప్పుడు ఒకటే మాట అన్నారు. ఇంకా నా మొహం ఇలా చూసి, తిట్టిన వాళ్ళని ఎప్పుడు తిట్టొద్దు, కొట్టిన వాళ్ళని కొట్టొద్దు, ఇదే నేను ఇచ్చే ఉపదేశం అంతే. అదే ఫస్ట్ అదే లాస్ట్ నేను చూడడం అయింది. కాకపోతే ఆ 5 రూపాయలు నాకు తెలీదు, తెచ్చి దేవుడి దగ్గర తెచ్చి పెట్టా, అది పోయింది. ఇంకా మా వాళ్ళంతా ఏదైనా క్లాస్ అంతా అయిన తర్వాత టాపిక్ ఇట్లా వస్తే, మేడం ఎంత పని చేస్తారు మేడం, 5 రూపాయలు అంటే మీరు కోటీశ్వర్లు అవుతుంది అంటే, ఫోన్లేప నేను ఎక్కడ పోయినా నాకు జ్ఞానం కావాలని మొక్కుతా, నేను నాకు కోట్లు కావాలని నేను అడగలేదు. ఎంత పిచ్చోళ్ళు మేడం, కోట్లు అడగాల, డబ్బులు కావాలి కదా మేడం, ఇప్పుడు డబ్బులు ఉండాలా అంటే,
ఏమోలేండి అనుకొని మళ్ళీ మనసులో నాకు గిలే అనమాట. అరే 5 రూపాయలు ఏంటంటే ఇంకా ఇంత పెరుగుతుండేనా కదా, మనం అనవసరంగా పోగొట్టుకుంటే. అది ఎట్లా దాచుకోవాలంటే ఒక అబ్బాయి అన్నాడు, పట్టు దాంట్లో కట్టి అట్లా పెడితే ఉంటుండే కదా మేడం. ఓహో అవునా అనుకోను. కానీ నాకు తెలియకుండా అండి ఒక అవధూత వచ్చింది మా ఇంటికి. గుంటూరు దగ్గర ఉంటుంది ఆవిడ. ఫోన్ వచ్చింది ఇట్లాగా, మేడం మీ ఇంటికి తీసుకురమ్మంటారా, ఇట్లా వచ్చినారు మా ఇంట్లో ఉన్నారు అంటే, సరే తీసుకురండి అన్న, ఇష్టం కాబట్టి. ఆవిడ కూడా బట్టలు వేసుకోరండి. మా ఇంట్లో పడుకుంటే మనం ఒక కొత్త చీర స్నానం చేపించి ఒక కొత్త చీర కట్టాలి ఆవిడకు. కడితే మళ్ళీ అది పడేసి అట్లా వెళ్ళిపోతుంది. అట్లా టైంలో చాలా మంది వచ్చారు, అందరు వేపేసి ఫోన్ కొట్టారు. చాలా మంది వచ్చారు ఆ రోజు మా ఇంటికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చలో, ఇంకా మార్నింగ్ ఆమెకి స్నానం అంతా అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు ఎంత విచిత్రం అండి, అట్లా వెళ్తూ వెళ్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేది వెనక్కి వచ్చింది. నువ్వు 5 రూపాయలు పోగొట్టుకున్నా అని ఏడుస్తున్నావు కదా, ఇచ్చిపోయిందండి. ఇప్పుడు ఉన్నాయో నా దగ్గర, ఇదిగో 5 రూపాయలు అంటే కాయిన్ కాదు, 2 2 1, ఇదిగో బాధపడద్దు ఇంకా అని పెట్టిపోయింది. చాలా వండర్ అనిపించింది. ఇది అయిపోయిందా, మళ్ళీ నేను 2006లో జయలక్ష్మి కలెక్టర్గా ఉండేవాళ్ళు గుంటూరులో. తను ఇన్వైట్ చేసి వెళ్ళాను క్లాస్ చెప్పడానికి. నంబర్ పేపర్లో ఇచ్చారు, నా నంబర్ ఇచ్చినందుకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇదేంటి మేడంకి ఒకటే యోగా మాకు లేదా అని అవుటర్స్ అంటే, ఇంకా మేడం ఏమనలేక, మేడం గారండి స్విచ్ ఆఫ్ చేస్తారా, ఫోన్లు వచ్చేది చూసి లాస్ట్కు వేయించారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా, మీరు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎవరిని రానిచ్చారు కదండి, ఆ డిపార్ట్మెంట్కి ఒకటే నాకు 3 days క్లాస్ అని పిలిచిన్నారు. ఆ తర్వాత అవుటర్స్ అంటే అప్పుడు యాజ్ఞ వాళ్ళకి కళ్యాణ మండపం ఉంది గుంటూరులో, అక్కడ పెట్టినారు క్లాస్. ఆ క్లాస్లో నా ఫ్రెండ్ అంట, నాకు తెలీదు, 5th 6th అప్పుడు నా ఫ్రెండ్ అంట ఆవిడ వచ్చినారు. అందరు మేడం ఎట్లా అంటే, జయా బాగున్నావా అంటే, జయా బాగున్నావా అంటుంది ఇంతకీ అంటే, నేను హేమానంది అంటే నేనన్నా నేను గుర్తుపట్టలేదంటే, జయా నువ్వు అట్లే ఉన్నావు గుర్తుపట్టా, నేను ఇట్లా ఉన్నాను నువ్వెందుకు గుర్తుపడతాను. ఓ అవునా, నేను నిజంగా నేను గుర్తుపట్టలేదు అనుకో అంటే మనసులో అనిపించింది, నువ్వేంటి యోగా చేసి నువ్వు అట్లే ఉన్నావు కాబట్టి నేను గుర్తుపట్టా, పదే మనం ఇంటికి వెళ్దామంది. ఆవిడ పోల్గల్ తాత ఆయన దగ్గర తీసుకెళ్ళింది. మాటలు ఇట్లా పోలయ్య తాత అక్కడికి వెళ్ళాం. ఆయన లేరప్పుడు, మోరు లేదా పడుకుంటారు కదా. ఒక అరగంట తర్వాత వచ్చినారు మెల్లగా. వచ్చేసి అట్లా కూర్చోలేదు, ఇట్లా పడుకొని కాలు మీద కాలు వేసుకుంది. మనం సేతుబంధాసనం చేస్తాం కదా, ఆ భంగిమలో ఇలా ఇలా కాలు ఇలా అనుకుంటున్నారు. మెల్లగా దగ్గరికి వెళ్ళాం. జామ పండు అదేం కసా 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 నమిలి సగం ఉన్నప్పుడు నాకు ఇచ్చారు తినమని. అంతే, పక్కన ఫ్రెండ్ కదా, నేను కొంచెం ఆవిడ కొంచెం తిన్నా. పక్కన వాళ్ళందరూ ఇంత అదృష్టం అమ్మ అంటే, అదృష్టం ఏమో నాకు తెలీదు, మీరు చాలా అదృష్టవంతులు అన్నారు. నేను ఊరికే ఉండలేక 500 నోట్ ఇట్లా ఆయనకి ఇచ్చా. పార చింపి కొట్టింది. ఆ ముక్కలను ఏరుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా దాచుకున్నానండి, లేకపోతే ఏం చేస్తాము. సో అట్లాగా అలా చాలా మందిని చూసానండి. అది ఏమంటారు, పూర్వజన్మ సుకృతమో నాకు తెలీదు, అదేంటో మరి. ఇట్లా మాత్రం బాగా మంచి మంచి వాళ్ళతో దర్శనం అయింది. మరి చెప్పాను కదా ఇందాక, శివతేజ్ బాబా అని ఇక్కడ, ఆయన చూడగానే అక్కడ ఒక మేరాకిల్ అండి. శివతేజ్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఆయనకు కళ్ళు అంత ఇది కనిపించవండి, ఎక్కడో చూస్తుంటారు కానీ చెప్తుంటారు కదా. అట్లా ఉండి ఇలా అంటే ఎవరని అడిగినారు ఈవిడకు. అంటే మా యోగా గురించి, ఓ తన్వీర్ హైవో అన్నాడు. తన్వీర్ బల్వంత్ హిందీలో చెప్పాడు. చెప్పి ఎక్కడ నేర్చుకున్నావు నాకు అడిగారు. ఎక్కడ నేర్చుకున్నావు అంటే, నా ఫస్ట్ గురూజీ సూరాగ దీక్షితులు అంటే, రెండవ గురూజీ అంటే నాకు ఈయన ఫిజికల్గా అయినా ఉంటే మల్లాడలి రామేంద్ర స్వామిజీ ఏమంటారు మానసికంగా హత్తుకున్న గురూజీ. దీనికంటే అని చెప్తున్నా. ఇంకోటి మీకు ఇక్కడ చెప్పాలండి, 5th క్లాస్లో అట్లా అనుకున్నాను ఇందిరాగాంధీ అని. ఇందిరాగాంధీ తర్వాత ఏం జరిగిందంటే, నేను మంత్రాలయం వెళ్ళాను. అప్పటికి మా అబ్బాయి ఇంకా మా అబ్బాయి పుట్టలేదు, ప్రెగ్నెన్సీ అప్పుడు. వెళ్తున్నా 4వ అబ్బాయి. ఆ అబ్బాయికి 6 నెలలు ఉన్నప్పుడే నేను యోగాలో ఎంటర్ అయ్యాలండి, చిన్న ఇంకా ఫీడింగ్ బాబు. వెళ్ళేటప్పుడు అండి మంత్రాలయంలో మాకు దగ్గరైనా కూడా నాకు అంత ఇది తెలియదు. అడుగడుగు దండం పెడుతున్నారు, ఒక అడుగు వేస్తారు, శాస్త్రాంగం చేస్తారు. నేను అడిగా, ఎందుకు ఇలా పెడుతున్నారంటే, మనం ఏం కోరుకున్నా ఇక్కడ తీరుతాయి అంటే. అప్పుడు చూడండి, యోగా తెలియదు అప్పటికి, ఒక్క మెరుపు మెరిచింది తలలో. నాకు సొసైటీలో మంచి పేరు, ఏదైనా సరే ఇస్తే రాఘవేంద్ర స్వామి నువ్వు ఉన్నట్టు ఇక్కడ, నువ్వు నిజంగా రియల్ యోగి అంట కదా, లోపల ఉన్నావు అంట కదా, నాకు అది తెప్పించు, అప్పుడు నేను నమ్ముతా అనుకొని అడుగడుగు దండం పెడతా. 3 నెలలకేనండి ఆయన రావడం. ఆయన పేరు
సూరి రాఘవ దీక్షితులు, రెండవది మల్లాడిహల్లి రాఘవేంద్ర స్వామీజీ. ఏం కావాలండి నిదర్శనం? ఇదే కదా. అవును. ఆయన పేరు చెప్పా ఈయన శివయోగి ముందు. చూడండి ఇట్లా అంటే, మరి అంత చెప్తున్నావు, నువ్వు రాఘవేంద్ర స్వామి బృందావనంకి ఎందుకు తిరిగి రాలేదు అన్నాడు. అంటే ఆయన ఆశ్రమంలో ఉంది వెనకాల బృందావనం, నువ్వు పోయి అక్కడ మొక్కను రాపో అన్నాడు. అమ్మ అవునా అనుకున్నా. ఈయనకి ఎట్లా తెలుసు? అందరు చుట్టేసుకొచ్చినారు. నేను తొందర ఎక్కువైపోయి ఎప్పుడెప్పుడైనా ముందు కూర్చుందామని అదొకటి తిరగకుండా వచ్చేసా. అక్కడ నీలకంఠం తాత అందరి ఫొటోస్ ఉన్నాయి వెనకాల. కూర్చున్నా, ముందు పోయి నువ్వు మొక్కిరా అన్నారు. సరే మళ్ళీ పోయి మొక్కను వచ్చి కూర్చున్నా. కూర్చున్న వెంటనే ఉనకు సన్మాన్ కరో అండి నాకు. అంటే నేను ఇంట్లో బట్టలు పెట్టాను స్వామి, నేనే మేరే సామ్నే ఉनको కర్నా అని ఒక పట్టుది ఇచ్చినారండి. ఇచ్చి నా ముందు నువ్వు సన్మానం చేయాలి అంతే. ఇంకా పడిపోయా. అసలు ఇదేంటి విచిత్రము, మనకు పరిచయం లేదు ఏం లేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఇంకా ఒక 2-3 సార్లు మళ్ళీ దర్శనం చేసుకున్నా ఆయన. వెళ్ళా. ఇంకొక స్వామిని కూడా చూసాను, చిరుజల్లు అపార్ట్మెంట్ లో ఉంటారు ఆయన. మరి ఆయన పేరు బయట పెట్టొద్దన్నారులేండి, చెప్పారు. ఆయన చూసా నేను.